హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాధపడుతున్న మిత్రకి లక్ష్మి నేనున్నానండి అంటూ భరోసా ఇచ్చి, ఇప్పుడు నేను చేసే పనులన్నీ మీకోసం, పిల్లల కోసమేనండి. అటువంటిది మీరు ఇంత డల్గా ఉంటే పిల్లలు తట్టుకోలేరు. వాళ్ళ కోసమైనా మీరు కాస్త క్యాజువల్గా ఉండండి అని మిత్రాని లక్ష్మి మోటివేట్ చేస్తుండగా, అలాగే అని అంటాడు మిత్ర. స్కూల్కి టైం అయింది, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను అని అంటూ మిత్ర అక్కడి నుండి కదలగా, లక్ష్మి ఎలాగైనా మనీషా నాటకాన్ని బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బెడ్ పైన దేవయాని మనీషా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పేపర్లో కొన్ని రైట్స్, కొన్ని రాంగ్స్ ట్రిక్ చేస్తూ ఉంటుంది దేవయాని. ఇక ఇది వర్కౌట్ అవుతుందంటారా? మిత్రకి పిల్లల్ని దూరం చేయడం చాలా కష్టం, మిత్ర ఒప్పుకోడు అని మనీష అంటూ ఉండగా, అరవింద అక్క నీ సైడ్ ఉండగా ఇక నీకెందుకు బాధ? అక్క సపోర్ట్ నీకున్నంత వరకు నువ్వు ఈ ఇంటికి మహారాణివే అని అంటూ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు అంటూ తన పనిని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడే స్టెప్స్ పై నుండి ఏదో సౌండ్స్ వినబడడంతో దేవయాని కాస్త బయటికి వెళ్ళి అరవింద పైకి రావడం చూస్తుంది. ఇక మన నాటకాన్ని స్టార్ట్ చేద్దాం అని అంటూ ఇద్దరు లేచి నిలబడతారు. కోపంగా ఇలా అంటూ ఉంటుంది దేవయాని మనీషాని, నీకేమైనా బుద్ధుందా అసలు? నువ్వు అరవింద అక్క చెప్పిన పనులు తప్ప అన్నీ చేస్తావు, డాక్టర్ చెప్పిన పనులు మాత్రం నువ్వు చెయ్యవు అని కసురుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద ఏమైంది దేవయాని అని అడుగుతూ ఉండగా, ఏం లేదక్క, నువ్వు మనిషిని ఎంత జాగ్రత్తగా ఉండమన్నావు, డాక్టర్ చెప్పిన సలహాలన్నీ పాటించమన్నావు, కానీ డాక్టర్ చెప్పిన పనులు తప్ప ఈ మనిష అన్నీ చేస్తుంది అని దేవయాని అనగానే, ఏమైంది, ఏం చేసింది అని అరవింద అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఈరోజు ఏం చెప్పారో తెలుసా? తన స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి తన భర్తకి దగ్గరగా ఉండి టైం స్పెండ్ చేయమని చెప్పారు. కానీ మనిష ఏం చెప్పిందో తెలుసా? అది వీలు కాదు, నేను ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పేసింది. అలా తను సంతోషంగా ఉండకపోతే కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లం అంట, నేను చెప్తే వినట్లేదు, నువ్వైనా చెప్పక్క అని అంటూ ఉంటుంది అరవిందతో దేవయాని. ఇక అరవింద మనీషా వైపు తిరిగి చూడగా, ఏం చేయమంటారా ఆంటీ? డే అంతా మిత్ర ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటాడు, రాత్రిపూట పిల్లలు దగ్గరగా ఉంటారు, పిల్లల్ని మిత్రకి దూరం చేయలేను కదా ఆంటీ అని అంటూ ఉండగా, లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను, ఇక నుండి పిల్లలు నా రూమ్లో పడుకుంటాడు, నువ్వు మిత్రతో కాస్త టైం స్పెండ్ చేయి అని అంటూ ఇంకా వార్నింగ్లా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ చేసేది నీ కడుపులోని బేబీ కోసం మాత్రమే, నువ్వు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను అని అరవింద అంటూ ఉండగా, ఇక నాకు కావాల్సింది మీరు వస్తున్నప్పుడు నేనెందుకు ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను అని అంటూ ఉంటుంది మనీష. ఇప్పటి నుంచి రాత్రిపూట పిల్లలు నా పక్కన పడుకుంటారు అని అరవింద చెప్తూ ఉంటుంది. దూరం నుండి జాను, వివేక్లు ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. ఇక అరవింద వెళ్ళిపోగానే దేవయాని మనీష ఒకరికొకరు ఐఫై ఇచ్చుకొని, చూసావా ఎలా సక్సెస్ అయిందో, మిత్ర నీవాడు, మెల్లిగా పిల్లల్ని లక్ష్మిని పక్కకి తప్పించి ఈ ఇంటికి మహారాణి వవ్వు, నన్ను కూడా కాస్త గుర్తుపెట్టుకో అనగానే, ఇక నా ఆట మొదలాంటి అని మనీష అంటూ ఉంటుంది. ఇక జాను, వివేక్లు చూసావా ఆ మనీష చెత్త మనీష, ఇంతసేపు అక్కని దూరం చేయాలని చూసింది, ఇప్పుడు పిల్లల్ని కూడా దూరం చేయాలని చూస్తుంది. అసలు అరవింద్ అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అని జాను అంటూ, అక్కకి ఏదైనా చెయ్యాలి, మనకి పిల్లలు పుట్టిన కారణం కూడా అక్కే, నా బ్రతుకుని నిలబెట్టింది, మనం తనని కాపాడాలి అని జాను అంటుండగా, అవును అప్పుడు ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నెగిటివ్ అని, ఆ తర్వాత పాజిటివ్ అని ఎందుకు వచ్చాయి? అసలు అందులో మనీషా మా అమ్మ హస్తం ఏదైనా ఉందా చూడాలి, తెలుసుకోవాలి అని వివేక్ అంటూ ఉండగా, వాళ్ళ ఫోన్స్ని చెక్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో అని జాను ఐడియా ఇవ్వగానే దేవయాని ఫోన్ని చెక్ చేయడానికి రూమ్లోకి వెళ్తారు. ఇక తొందరగా ఎవరైనా వచ్చేలోపే చెక్ చేద్దాం అని వివేక్ జానుతో అంటూ ఉండగా, అలాగే అని చెక్ చేస్తుండగా అక్కడ ఒక డ్రాలో ఫోన్ కనబడుతుంది జానుకి. ఇదిగో ఫోన్ అని వివేక్కి అందించగా, ఇది లాక్లో ఉంది అని అంటాడు వివేక్. జాగ్రత్తగా చూడు, ప్యాటర్న్ ఎప్పటికీ యూజ్ చేస్తారు కదా అని అనగానే దీర్ఘంగా చూసి, నందన్
నేమ్లో ఎన్ ప్యాటర్న్గా పెట్టుకుందమ్మా అని అంటూ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే మనీష దేవయాని రూమ్లోకి రావడం జాను గమనించి అత్తయ్య మనీష వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ ఫోన్ని అక్కడే బెడ్ పైన పడేసి వెళ్ళి కర్టెన్ వెనకాల నిలబడతారు. ఇక అక్కడ మనీషా దేవయాని జాను వివేక్లకి తెలియకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. మన ప్లాన్ సక్సెస్ అయింది, ఇకపై నుండి ఈ ఇంటికి మహారాణిని నేనే అని అంటూ ఉంటుంది మనీషా. అవును అని అంటూనే నన్ను కూడా కాస్త గుర్తుపెట్టుకో అని దేవయాని అంటుండగా నిన్నెలా మర్చిపోతాను, మీరు మా అమ్మతో సమానం అని మనీషా అంటుండగా మీ అమ్మ చావుని కూడా నువ్వు లెక్క చేయలేదు కదా, మీ అమ్మ చావుని కూడా నువ్వు యూస్ చేసుకున్నావు అని అంటూ ఉంటుంది దేవయాని. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, కానీ ఇప్పుడు మనీషాకి ఏ రేంజ్ ఉందో ఆ లక్ష్మికి తెలిసేలా చేయాలి అని అంటుంటుంది మనీష. అక్కడ బెడ్ పై ఉన్న ఫోన్ని చూసి ఈ ఫోన్ ఇక్కడ కాదు కదా, నేను అక్కడ పెట్టాను అని అంటూ ఆ రూమ్ అంతా చెక్ చేయగా ఎవరు లేరని అనుకొని ఇప్పుడే బయటికి వెళ్ళారేమో ఆంటీ, వెళ్దాం పద, చూద్దాం పదండి అంటూ మనీషా దేవయానిలు బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ వివేక్ జానులు అక్కడి నుండి పారిపోతారు. ఇక బయటికి వచ్చాక అన్నోన్ నెంబర్ నాకు కనబడింది అంటే ఏదో చేసుంటారు, ముందుగా పిల్లల విషయం వదినకి చెప్పాలి పదా అని అంటూ అప్పుడే కిచెన్ నుండి వస్తున్న లక్ష్మితో వివేక్ జానులు మాట్లాడుతూ ఉంటారు. ఇక పిల్లల్ని కూడా మనీష అన్నయ్యకి దూరం చేయాలని చూస్తుంది అంటూ అరవింద జాను మనీష దేవయానిల ముచ్చట్లు చెప్పేస్తుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వివేక్ రిపోర్ట్స్ వచ్చే టైంలో మా అమ్మ మొబైల్ నుండి ఒక కాల్ వెళ్ళింది, నాకు తెలిసి వాళ్ళే రిపోర్ట్స్ చేంజ్ చేసుంటారు అని వివేక్ అంటూ ఉండగా అందులో వింతేముంది, అది తెలిసిన మ్యాటరే అని అంటుంటుంది లక్ష్మి. ఇక ఇది అరవింద అత్తయ్యకి దృష్టికి తీసుకెళ్దాం అని అంటూ ఉంటాడు వివేక్. లేదు, ఏదైనా బలమైన ఆధారం లేకపోతే మనం తీసుకెళ్ళి కూడా వేస్టే, మనీషా ప్రెగ్నెన్సీకి వచ్చి మాట్లాడొద్దని అరవింద అత్తయ్య చెప్పారు కదా అని లక్ష్మి అంటుంటుంది. ఆ మనీషా సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటుంది లక్ష్మి. ఇక మళ్ళీ పిల్లలు మిత్ర రూమ్కి వెళ్తుండగా అరవింద ఈరోజు నాతో పాటు పడుకోండి అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అని పిల్లలు అడుగుతూ ఉండగా మీకు స్టోరీస్ చెప్తాను, నాకు మీ స్కూల్ ముచ్చట్లు చెప్పండి, నేను చాలా రోజుల నుంచి ఇంట్లో లేను కదా అని అనగానే అలాగే గ్రాని, డాడీకి చెప్పేసి వస్తాం అంటూ పిల్లలు మిత్ర రూమ్లోకి వెళ్ళిపోతారు. బాధగా అయిపోతుంది అరవింద. ఇక కిచెన్ నుండి బయటికి వస్తున్న లక్ష్మిని అప్పుడే కిచెన్ సర్దడం అయిపోయిందా అని మనీషా వెటకారంగా అంటూ ఉండగా మిగిలిన పని నువ్వు చేస్తావా అని అంతే వెటకారంగా అంటూ ఉంటుంది లక్ష్మి. లేదు, నాకు ఒక జ్యూస్ కావాలి, తీసివ్వు అని మనీషా అడగ్గా నేనేమైనా పని మనిషినా నీకు అని అంటుంది లక్ష్మి. కానీ ఇప్పుడు నువ్వు నాకు పని మనిషివే, నువ్వు జ్యూస్ ఇవ్వకపోతే నేను వెళ్ళి అత్తయ్యకి చెప్తా, అప్పుడు నీకు చివాట్లు మొట్టికాయలు కంపల్సరీ అని మనీషా అంటుండగా ఆగు అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతుంది లక్ష్మి. లేదు, నాకు ఫ్రెష్ జ్యూస్ కావాలి, ఈ ఫ్రూట్స్ని జ్యూస్ లాగా చేసివ్వు అనగానే జ్యూస్ పిండుతున్న లక్ష్మిని ఇంకా విసిగిస్తూ ఈరోజు నాకు మిత్రకి ఫస్ట్ నైట్, ఫస్ట్ తన భుజంపై నేను వాలిపోతా, ఆ తర్వాత నా ఒళ్ళో మిత్ర పడుకుంటాడు, ఆ తర్వాత మా ఇద్దరి బిగ్గి కౌగిలి అంటూ విసిగిస్తూ ఉండగా ఇక ఆపు అంటూ జ్యూస్ గ్లాస్ని అందిస్తుంది. ఇక మేమిద్దరం పాలు పంచుకుంటాం అంటూ వెళ్ళిపోతున్న మనీషని వెటకారంగా చూస్తూ ఏ అమ్మాయికి కూడా ఇటువంటి రాత్రి రాకూడదు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. జయదేవ్ నందన్ డల్గా కూర్చోగా లక్ష్మి వెళ్ళి ఏమైంది మామయ్య అని అడుగుతుండగా ఇంట్లో సిచ్యువేషన్స్ చూస్తే ఏం బాగాలేవమ్మా అని అంటూ ఉంటుంది జయదేవ్ నందన్ లక్ష్మితో. ఇక మనీషాకి ఆ రాత్రి ఏం జరగనుంది, మనీషా ప్రెగ్నెన్సీ నాటకాన్ని లక్ష్మి ఏ విధంగా బయటపెడుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.